వెల్కమ్ టు మైరా మీడియా. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా మీద మరి విజయవాడ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి రాజేసి మొత్తానికి ఒక 94 మందిని ఈరోజు సెలెక్ట్ చేశాడు బాబాయ్. జాబితా అయితే వచ్చింది. ఈ జాబితా అభ్యర్థులు ఎలా ఉన్నారు మీకు? ఇప్పుడు వాళ్ళు ఎంతమంది అన్నా ఎంతమంది మారినా వైసీపీలో నుంచి మారాలనుకున్న వాళ్ళు కూడా మారలేరు. ఎందుకంటే ఆ బ్లడ్ అలాంటిది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ మారినా కానీ వైసీపీలోకి వచ్చి వేరే పార్టీలోకి వెళ్ళటం అనేది అది జరిగే పని కాదు, జరగలేదు కూడా. ఎవరు కూడా అభ్యర్థులు ఎలా ఉన్నారు మీకు తెలుసు? అభ్యర్థులు పాత వాళ్ళనే అటు ఇటు మార్చుకున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఏం మార్పు లేదు, కొత్తదనం ఏం లేదు వాళ్ళ దగ్గర. ఉన్న వాళ్ళనే వాడు ఇటు మార్చి ఏదో బొంగుతున్నాడు, అట్లాగా బావిలో కప్పలాగా అట్లా ఇట్లా బయటకు వస్తున్న పరిస్థితి ఏంటని చెప్పని చేస్తున్నాడు తప్ప ఏమి లేదు అక్కడ. అసలు వైసీపీకి మరి పోటీనా? వాళ్ళు వైసీపీకి ఎవరు పోటీ లేరండి. ఇంకా ఒక 5 ఏళ్ల దాకా ఎవరు పోటీ చేయలేరు. ఇంకా ఇది వాస్తవం. ఇది ఎందుకంటే మేము టీడీపీలో అనుభవించి రంగరించి ఇది కాదు, ఇది ఈ బాట మంచిది కాదు అనుకొని మొదట్లో టీడీపీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు టీడీపీలో పనిచేసి ఈ బాట మంచిది కాదు అనుకోని జగన్ గారు వేసిన బాట మంచిది, దీంట్లోకి వెళ్తే మన సంక్షేమ పథకాలు వస్తాయి, మన పిల్లలు బాగుపడతారు అని దీంట్లోకి వచ్చాం. దీంట్లోకి వచ్చిన తర్వాత మన వర్గం బాగుపడుతుంది. నేను ఎస్సీ, మాకు అన్ని రకాలుగా సహాయం పడుతున్నాడు. ఇలాంటప్పుడు ఈ పార్టీ కాకుండా వేరే పార్టీకి ఎందుకు సేవ చేయాలి? ఇంతకాలం 14 ఏళ్ళు సేవ చేసాం, ఇంకా ఇంతకాలం సేవ చేయాలి. మేము మా కాలం మేము నిలబడాలంటే వైసీపీలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకొని దాదాపు కష్టం నష్టం అయినా సరే ఇక్కడే పడి మేము చేస్తున్నాం. కానీ మా పిల్లలకి, మా మనవాళ్ళకి, మా మనవరాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుంది. మాకు ఇళ్ళు వచ్చినాయి. మా పక్కనున్న దాదాపు ఒక 20-30 మందికి ఇళ్ళు లేకపోయినా కానీ ఇళ్ళు పెట్టించాం, వాళ్ళకి ఇళ్ళు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఎలగలేరులు ఇళ్ళు కట్టారు. ఇవన్నీ గుర్తుంటాయా బాబాయ్ ఓటేసేటప్పుడు వీళ్ళందరికీ? ఎవరికి సాక్షి ఉన్న వాళ్ళకి ఎవరికైనా గుర్తుండాలండి. ఇప్పుడు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, ఇంతవరకు చరిత్రలో ఎవరు ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నాడు, నేను మీకోసం 125 సార్లు బటన్ నొక్కా, మీరు నా కోసం 2 సార్లు నొక్కండి అంటున్నాడు. గ్యారంటీ నొక్కుతారా? గ్యారంటీ అది. ఓటు అనేది వాళ్ళకి విలువ తెలిసి ఈ రోజున. ఇంతకుముందు ఏదో వచ్చాము వెళ్ళిపోయామంటాం కాదు. మన ఇంటికి పాలన వచ్చింది, మనకు ఓటేస్తున్నాం, అది వేస్తే మనకి 5 ఏళ్ళ వరకు మన దగ్గరికి పెన్షన్ వస్తుంది, మన దగ్గరికి ఇల్లు వస్తుంది అనే పథకాలు మన దగ్గరికి వస్తున్నాయి అని మనకి ఓటేయడానికి హక్కు ఉంటుంది మన దగ్గరికి. సెంట్రల్ ఏమో బాగున్నామా, తూర్పు ఏమో గద్దెరామోహన్. వీళ్ళ పరిస్థితి అండి, మళ్ళీ గెలుస్తారా? ఇప్పుడు గెలవటం అనేది అసాధ్యం అండి వాళ్ళు. ఎందుకంటే తేడాతో ఓడిపోయాడు బాబాయ్ బాగున్నావమ్మా పోయినసారి. అవును, ఈసారి ఎక్కువ జరుగుద్ది. ఇంకా ఈసారి జనసేన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరుతాం అంటున్నారు. ఇప్పుడు జనసేన ఫస్ట్ ఏమన్నారు, నన్ను ఒక్కసారి ముఖ్యమంత్రిని చేయండి, నా తడాకేంటో చూపిస్తాను అన్నాడు. ఈ రోజు సీట్లు అడుక్కునే పరిస్థితికి వచ్చాడు జనసేనలో ఉన్నవాళ్ళు. అది మంచిది కాదు కదా. అట్లాగా మరి అట్లా మంచిది కాదు కదా. ముఖ్యమంత్రికి పోటీ చేయాలనుకున్న వాళ్ళు ముఖ్యమంత్రినే పోటీ చేయాలి, వచ్చిన సీట్లు తీసుకోవాలి, గెలుచుకోవాలి. నువ్వు దాంట్లో చేరిపోయి నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వాళ్ళు నాకు 24 సీట్లు ఇవ్వండి, నాకు 30 సీట్లు ఇవ్వండి అంటే నీకు ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు కదా. ఫేస్ టు ఫేస్ ఫస్ట్ ఎలా నుంచున్నావు అలా నుంచుంటే నువ్వు ఎంత అనేది రేపు వచ్చే ఎలక్షన్లో జరిగిపోయేది. అది చేసుకోలేకుండా ఆయన ఇచ్చిన సీట్లు తీసుకొని గెలవాలి అంటే అది ప్రజలు భవిష్యత్తు కోసం పొత్తులు అంటున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఆయన చూసేది ఏంటండి? 14 ఏళ్ళు చూసాం కదా మేమే, 14 ఏళ్ళు మేమే చూసాం కదా. ఇంకా చూడండి ఏముంది? ఆ పార్టీలో పండిపోయే చూసి వచ్చాం బయటికి, ఇంకా చూడండి ఏం లేదు. ఇంకా వైసీపీ గెలుస్తుందండి 100కి 98%. చంద్రబాబు నాయుడు దాదాపు 94 మందిని ప్రకటించాడు. వీళ్ళు గెలుపు గుర్రాలు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తారంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళల్లోనే వాళ్ళకి సీట్లు ఎలా వస్తాయో ఏంటో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు అయితే ఇందాక టీవీలో చూసాము, వాళ్ళకి ఆ పేపర్స్ అవన్నీ కూడా తగలబెట్టేసేసుకొని అంత దారుణంగా వాళ్ళు అలా ఉన్నారు. అంటే వాళ్ళకే చక్కిత లేనప్పుడు గెలుపు గుర్రాలు అనే మాట ఎలా వస్తుందండి? ఒకవేళ గెలుపు గుర్రాలు అనుకుంటే అతనికంటూ ఒక కాన్సెప్ట్ ఉంటే అతను ఏదో ఒక రోజు ముందుగానే తీసుకొచ్చేసుకొని ఇదిగో నా టీవీ ఇప్పుడు
జగన్ గారు ఈ రోజున ప్రకటించలేదండి, ఎప్పటి నుంచో ఇన్ఛార్జీలుగా వేశారు. చేర్పులు మార్పులు జరిగినప్పుడు కూడాను ఎవరికి వాళ్ళని కేటాయించారు. అంటే పక్కన వాళ్ళు అలా కేటాయించారు అనుకుంటే ఈయనకు తెలిసే ఉంటుంది కదా. ఈ రోజు వరకు కూడా లేకుండా ఈరోజు ఒక 94 మందిని మాత్రమే ఆయన ఇట్లాగా చేయడం జరిగింది. అయితే ఈ 94 మందిని మాత్రమే ఆయన వేయగలిగాడంటే గెలుపు గుర్రాలు ఏ విధంగా అయినట్టండి? గెలుపు గుర్రాలన్నా, గెలుపు కోసం వెళ్ళే ఒక వ్యక్తులన్నా సరే అది ఒక జగన్ గారికే సాధ్యం. ఆయన బలపరిచినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ గెలుపుకి నిలబడతారు తప్పనిచ్చి వాళ్ళందరూ కూడాను. ఇప్పుడు వాళ్ళలో ఎంతమంది నిన్న 1-2 కనుక మన పార్టీలో నుంచి వాళ్ళ పార్టీలో జాయిన్ అయితే వైసీపీ ఖాళీ అయిపోతుంది, ఆ పార్టీ వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చేస్తారు అనేసుకొని ఒక మాట చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు చెప్తున్నాం అండి, ఇక్కడి నుంచి 1-2 మాత్రమే వెళ్ళి ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి 10ల సంఖ్యలో ఈ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 94 మందిని అనౌన్స్మెంట్ చేసిన దానికే వాళ్ళకు వాళ్ళు పేపర్స్ తగలపెట్టడం కానీ ఇన్ని చేస్తున్నారు. అలాగని మన వైసీపీలో నుంచి అవతలకి వెళ్ళిన వాళ్ళు ఒక్కలన్నా సరే పేపర్స్ తగలబెట్టారా? లేదు వ్యతిరేకత తీసుకొచ్చారా? ఎట్లాంటి వ్యతిరేకత లేదండి, ఎవరికి ఏది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో అపోహతో ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సీటు నాకే కావాలి, మా వాళ్ళకి ఇవ్వాలన్నారు. జనసేన వాళ్ళకి కావాలన్నారు. అలాగే బీజేపీ కలిసింది కాబట్టి బీజేపీ కూడా ఇప్పుడు మేము అని అన్నారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఎవరున్నారు వాళ్ళ తరపు నుంచి ఇప్పుడు మాట్లాడడానికైనా సరే? వాళ్ళతో మాట్లాడడానికి ఒకరు లేరు, వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇంకొకరు లేరు. ఇప్పుడు సీట్ రాని వాళ్ళందరూ కూడా అసంతృప్తితోనే ఉంటారు. ఇప్పుడు అసంతృప్తితో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైసీపీ వైపుకే మొగ్గు చూపిస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఈ 2 జాబితాల్లో ఏది ఎక్కువ ఉంది గెలుపు? సార్ అసలు ఇక గెలుపు ఏంటని ఇంకా అడిగి మనం అనుకోక్కర్లేదండి. వన్ సైడ్ వారని మాత్రం మనం కన్ఫామ్గా చెప్పొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతున్నాయి. ఎందుకండి ఆసిఫ్ గారితో కలిసి గడప గడపకి వెళుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏమని చెప్తున్నారంటే, బాబు నా ఇంట్లో ఈరోజు ఈ పథకం వచ్చింది, మా అమ్మాయికి అమ్మఒడి పడింది, మాకు పెన్షన్ వస్తుంది, అలాగే మాకు ఇది చేయూత డబ్బులు పడి రుణమాఫీ పడింది ఇవన్నీ అని అంటున్నారు. అయితే ఆ ప్రభుత్వాన్ని, టీడీపీ అనే ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తిలో వీళ్ళు లేరు. ఎందుకంటే రుణమాఫీ అని అన్నారు, ఆయన ఏం చేయలేదు. అయితే ఎలక్షన్ ముందు మాత్రం 10,000 రూపాయలు అక్కా చెల్లెలకి పసుపు కుంకుమ అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి మాయ మాటలు ఏం చెప్పలేదండి. నేను మీకు ఈ విధంగా ఇస్తాను అని అన్నారు, అదే విధంగా ఇచ్చారు. దాదాపు 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని 99 మందిని ప్రకటించారు. ఈ 99 మంది అభ్యర్థులు ఎలా ఉన్నారు? వీళ్ళు అసలు టీడీపీకి గెలుపు గుర్రాలేనా? టీడీపీ గెలుపు గుర్రాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా సామాన్య కార్యకర్తను నిలబెట్టి వీళ్ళు అభ్యర్థులని ప్రకటించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ప్రయత్నాలు కానీ అలాంటివి ఏం లేదు. ముసల గుర్రాలను నుంచోబెట్టి యువకుల మీద పోటీ చేయమంటే ఎలాగా? ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు వేరు, చంద్రబాబు విధి విధానాలు వేరు. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారన్నా ఒక మాట అయితే అంటున్నారు, చాలా జాబితాలు రిలీజ్ చేసి 7 జాబితాలు అయినా కానీ 70 మంది కూడా ప్రకటించలేకపోయాడు జగన్. అదే మా నాయకుడు 3 నిమిషాల్లో 15 నిమిషాల్లో 94 మందిని ప్రకటించాడు అన్నారు. 3 నిమిషాలు 94 మంది ప్రకటించినా గెలిచేది వాళ్ళు 23 వస్తాయో లేవో తెలియదు వాళ్ళకి. మళ్ళీ 23 వస్తాయో లేవో తెలియదు. గెలుపు గుర్రాలు పాత గుర్రాలు పెట్టారు. మా వాళ్ళంతా యువకులు, ఉత్సాహవంతులు, సామాన్య కార్యకర్తలు. కార్యకర్తల నుంచో పెట్టగల ధైర్యం ఉంది. ఒక్కళ్ళున్నారా సామాన్య కార్యకర్తలు? వైసీపీ నుంచి 2 వెళ్ళారు, వాళ్ళకి సీట్లు ఇచ్చారా? వాళ్ళు నమ్ముకొని వచ్చారు కదా, 4 వెళ్ళారు. 4కి సీట్లు ఇచ్చారా? ఎవరికి 2కి ఇచ్చారు? ఎస్సీ మహిళకి ఇచ్చారా? ఎస్సీ మహిళ గుండు మా చంద్రబాబు పసుపు రక్తం, ఆ రక్తం ఈ రక్తం అంటుంది, ఒక్క సీట్ ఇచ్చారా ఆ అమ్మాయికి? దళిత మహిళ ఉండవల్లి శ్రీదేవి గారికి సీట్ ఇచ్చారా? దళితులకు అన్యాయం చేసినట్టేగా. ఆయన రక్తంలో ఉండదు దళితులకి న్యాయం చేయాలని. ఎక్కడిచ్చారు? ఇప్పుడు అమ్మాయిని నమ్ముకొని వచ్చింది, అమ్మాయికి ఎక్కడిస్తారు సీటు? అమ్మాయికి ఎక్కడిస్తారండి? ఇప్పుడు మామూలుగా అమరావతి ఉద్యమంలో పనిచేసినటువంటి కులకల్పూడి చెనికి తిరువూరు ఇచ్చారు. ఇప్పుడు తిరువూరు మాకు సామాన్య కార్యకర్త బయలువారం ఇచ్చాడు కదా మా వాడు తిరుపతి గారు, సామాన్య కార్యకర్త. అతను ఎలాంటి వ్యక్తి? ఆసిఫ్ గారు అండి. ఆసిఫ్ గారు ఫస్ట్ సమన్వయకర్తకి ఇచ్చారు. జలీల్ ఖాన్ గారు నిర్దాక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని. పశ్చిమ నియోజకవర్గంలో అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆసిఫ్ గారు అనే అతను
నేనున్నానని చెప్పి అండగా మా నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి అతనే సమన్వయకర్తగా ఉండి జెండా భుజాన పెట్టుకొని అతనే నాయకుడిలాగా నడిపించారు మమ్మల్ని వదలకుండా. అదే గుర్తింపు ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆసిఫ్ గారికి ఇప్పుడు సమన్వయకర్తకి ఇచ్చారు, మమ్మల్ని గెలిపించుకోమన్నారు. అతను మేము గెలిపించుకుంటాము, మైనార్టీ అభ్యర్థి, చక్కగా మాతో కలివిడిగా కలిసే వ్యక్తి, అతను గెలిపించుకొని మంత్రిగా చేసుకుంటాము. ఇప్పుడు ఈ విజయవాడలో ఉన్నటువంటి 3 సీట్లలో 2టికి ప్రకటించారు టీడీపీ. ఒకటేమో గద్దె రామ్మోహన్ అయితే, రెండోదేమో బోండా ఉమ. వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటి విజయవాడ? బోండా ఉమ గారు బ్లడ్ పసుపు అన్నారు, ఆ పసుపు రక్తం ఎక్కడుందో కనబట్టలేదు. బోండా ఉమ గారు ఉన్నారో లేదో ఇప్పుడు మాట్లాడమనండి. ఆ రక్తం ఎక్కడుందో, పాపం ఎరుపులో ఉందో, పసుపులో ఉందో, పచ్చలో ఉందో, ఏ రక్తంలో ఉందో ఇప్పుడు మాట్లాడమనండి. బుద్ధ వెంకన్న గారిని. బుద్ధ వెంకన్న పరిస్థితి ఏంటి? నేను రక్తంతో రక్తాభిషేకం చేశాడు మొత్తానికి నాకు సీటు కావాలి. ఏ అభిషేకం చేసినా కానీ చంద్రబాబు దృష్టిలో లేడు అతని గురించి తెలుసు. ఆ బిల్లుల దొంగ అని తెలుసు, కొబ్బరి చిప్పల దొంగ అని తెలుసు. అతని గురించి ఆ బయోగ్రఫీ తెలిసినోడికి ఎలాగిస్తారండి సీట్లు? అధిష్టానం దగ్గర ఇతను మార్కు లేదు. ఏదో పక్కన దళితుల్ని, పాపం మా దళితులు ఏమో కింద కుర్చీలో ఉంటారు, ఆయన 2-3 కుర్చీలు వేసుకొని హైట్లో కూర్చున్నాడు అందరికి కనబడేలాగా. మా దళితులు ఏమో పక్కన కూర్చొని పాపం అమాయకుల్లా కూర్చున్నారు. మా దళితులు ఏమండి, మనం ఇంకా దళితుల్లాగా ఉండమాకండి, ఉండాలి. ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టుకోవాలి నాయకుడు అనేవాడు. మా నాయకులు చూడండి, దళితులు ఎక్కడో ఉన్న మా బలసాని కిరణ్ గారిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? పత్తిపాడులో పెట్టారు. పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, ఆర్కిటెక్ట్ బలసాని కిరణ్ గారు. అది దళితులు గౌరవించే పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ. 94 మంది ప్రకటించాడు అన్న. ఎంత కసరత్తు చేసి పాపం చంద్రబాబు నాయుడు 94 మందిని ప్రకటించాడు. ఆ 94 మంది గెలిచేవాళ్ళేనా? గెలవరుగా. ఎట్లా? వాళ్ళకి మేనిఫెస్టోనే సరిగ్గా లేదు. ఇంకేంటి మేనిఫెస్టో బాగుంది కన్నా, 6 హామీలు అమలు చేయాలిగా. చేయడా? ఎవరు చేస్తారు? గత 5 ఏళ్ళు చేశాడు, ఏం చేశాడు? అంతేనా? అంతేగా. నమ్మకాలు లేదా అసలు టీడీపీ మేనిఫెస్టో మీద కానీ హామీలు కానీ? ఆంధ్రప్రదేశ్ జనాభా ఉన్న వాళ్ళు కూడా ఎవరికి నమ్మకం లేదు గెలుస్తారని. అది మరి ఎవరు గెలుస్తారని? ఫ్యాన్ గుర్తా? ఫ్యాన్ బాగా తిరుగుద్దా ఈసారి? ఎంత స్పీడ్లో తిరిగిద్ది అంట? 175. పోయినసారి 151 స్పీడ్లో తిరిగింది. 175 10 పెంచో. 175 తిరిగితే రావాలి పక్క. అంత స్పీడ్ తిరిగితే గాలి లేకపోవడం అసలు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకా పెంచుతుంది స్పీడ్. ఇప్పుడు సెంట్రల్కి టీడీపీ తరఫున బోండా ఉమ అని ప్రకటించారు. ఇటే వైసీపీ మీదేమో వెల్లంపల్లి ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? ఈయన వెల్లంపల్లి. ఎట్లా? పోయినసారి కొద్ది తేడాలో మళ్ళా విష్ణు గెలిచాడు. ఈసారి ఈయన మన సీనియర్ వెళ్ళాడు, చేసాడు. వాళ్ళ సర్టిఫికేట్ ఎప్పటి నుంచో చేస్తున్నారంట. 24 గంటలు ఇప్పించాడు. అలా బాగున్నామా చేయగలరా? ప్లాట్ఫారం బళ్ళు ఇప్పించగలరా? చేయలేదు. అది చేయలేరుగా. రాదు. తెలుగుదేశం చేయలేరు. రాదు. అది